హలో ఎవ్రీవన్, మనం లాస్ట్ వీడియోలో డ్రై అయి రాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పాము. అలాగే డ్రై అయి వస్తే ఏం చేయాలో చెప్పాము. కొంతమంది మాత్రం మేము స్క్రీన్ టైం చూడట్లేదు, ఫోన్స్ కూడా ఎక్కువ వాడట్లేదు, మంచి లూబ్రికేషన్ డ్రాప్ కూడా వేసుకుంటున్నాం, అయినా కూడా ఐ ఇరిటేషన్ డ్రైగా అనిపిస్తుంది అని అంటుంటారు. దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మెబోమియం గ్లాండ్ డిస్ఫంక్షన్. సో ఈ వీడియోలో మనం మెబోమియం గ్లాండ్ డిస్ఫంక్షన్ తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. మన కంటి రెప్ప చుట్టూ మెబోమియం గ్లాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాటిని ఆయిల్ గ్లాండ్స్ కూడా అంటారు. కంటి రెప్ప చుట్టూ ఇలా గ్లాండ్స్ ఇలా వర్టికల్గా ఇలా ఉంటాయి. వాటిని మెబోమియం గ్లాండ్స్ అంటాం. అవి ఏం చేస్తాయంటే కన్నీళ్ళలో ఆయిల్ సెక్రీట్ చేస్తుంటారు. దానివల్ల త్వరగా డ్రై కాకుండా ఉంటుంది. అంటే ఐ టీయర్స్ ఉన్నాయి కదా, టీయర్స్ ఎవాపరేట్ కాకుండా చూసుకుంటుంది. సో కొన్నిసార్లు కొన్ని కండిషన్స్లో ఆ గ్లాండ్స్ బ్లాక్ అవుతాయి. బ్లాక్ అయ్యాక మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి మెబోమియం గ్లాండ్ డిస్ఫంక్షన్ వస్తుంది. దానివల్ల కన్నీళ్ళు త్వరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో డ్రై అయి వస్తే జస్ట్ లూబ్రికేషన్ డ్రాప్ వేసుకుంటే సరిపోతుందంటే కాదు. సో ఎగ్జాక్ట్ కాస్ట్ తెలుసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందో తెలుసుకోవాలి. సో మీరు డాక్టర్కి వస్తే ఈజీగా డయాగ్నోస్ చేస్తారు. క్లినికల్గా చూస్తాము, మెబోమియం గ్లాండ్ స్ట్రక్చర్ ఇలా ఉంది, దాన్ని బ్లాకేజ్ అయిందా లేదా గుర్తుపడతాము. కొన్ని స్కాన్స్ ఉంటాయి, మెబోమోగ్రఫీ అంటారు. అవి చేస్తే మనకి మెబోమియం గ్లాండ్ డిస్ఫంక్షన్ ఉందని తెలిసిపోతుంది. దాంతో ఇంట్లో ఏం చేయగలవు అలాంటి కండిషన్స్ అంటే వేడి కాపడం, అంటే వార్మ్ కంప్రెషన్స్ అంటాం. ఓకే, వేడి నీళ్ళలో బట్ట పెట్టి కన్ను మూసుకొని ఇలా కాపాలి. అరౌండ్ 4 times a day, మినిమం 10 minutes అలా చేయాలి. కొన్నిసార్లు ప్రీ హీటెడ్ మాస్క్లు ఉంటాయి, వాటికి డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే అదే మసాజ్ లాగా చేస్తుంది. సో వార్మ్ కంప్రెషన్స్ విత్ లిడ్ మసాజ్ చేస్తే మెబోమియం గ్లాండ్స్ యాక్టివ్ అవుతాయి. సో ఇది చాలా ఈజీ హోమ్ థెరపీ. దాంతో కూడా తగ్గకపోతే మీరు డాక్టర్కి వచ్చి చూపిస్తే నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మన టేక్ హోమ్ మెసేజ్ అంటే డ్రై రాగానే లూబ్రికేషన్ డ్రాప్స్ వేసుకొని డ్రై ప్రివెంట్ చేసే టిప్స్ ఫాలో అయ్యి అయినా కూడా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. సో మెబోమియం గ్లాండ్ డిస్ఫంక్షన్ ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.